కష్టపడి పనిచేసినందుకే పార్టీ గుర్తించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవులు ఇస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పారన్నారు. ఏఐసీసీ ఏ పదవి బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు బాధ్యతగా పనిచేస్తే పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందంటున్న అద్దంకితో అనిల్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది కాసేపటి క్రితమే. మనతో పాటు అద్దంకి దయాకర్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సో ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు మీ పేరు ఉండడం వల్ల అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మీలను ఎట్లా గుర్తించి ఈ అధిష్టానం ప్రకటించిందని చెప్తున్నారు? ఒకటి సగటు కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కలిసి ఇచ్చిన ఇది అవకాశం. సిన్సియర్గా ఓపికతో పనిచేస్తే, పార్టీ కొరకు పనిచేస్తే ఏ అవకాశమైనా పార్టీ ఇవ్వడానికి సిద్ధం ఉంది. నా స్థాయిలో నాకు ఎమ్మెల్సీ ఇవ్వగలిగినారు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత సామాన్య కార్యకర్తకు ఒక జీవం వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నేను సుదీర్ఘకాల ఉద్యమ జీవితం ఉండొచ్చు. ఈ 10 సంవత్సరాల కాలం నేను కాంగ్రెస్ పార్టీకి డెడికేటెడ్గా పనిచేసినందుకు నాకు ఇది బహుమతిగా నాకు ఇచ్చిందని నేను భావిస్తున్నా. బహుమతి అనే దానికంటే ఒక బాధ్యతగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి అవకాశం. నన్ను నేను నాయకునిగా లేదంటే ఒక మంచి కార్యకర్తగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి ఒక బాధ్యత ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ. అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు మీ తరఫున ఏం చెప్పబోతున్నారు? నేను పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చే పార్టీ బాధ్యత ఎట్లా ఏం పని చేయాల్సి వస్తుంది పార్టీకి అనేది ఒక తరహా పని. రెండవది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే దాన్ని పనిచేసే అవకాశాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఎంత నన్ను మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కాంచి ఎంపీ కాంచి ఎన్ని అవకాశాలు సందర్భాలు వచ్చినప్పుడు కూడా వారు ఏ విధంగా నాకు అవకాశం కల్పించడానికి ప్రయత్నించినో నాకు తెలుసు. ఇది ఇప్పియడానికి అనేదానికంటే కూడా దీన్ని కన్విన్స్ చేయడానికి తను ఏ విధంగా శ్రమపడ్డది కూడా నాకు తెలుసు. ఈ నాయకులందరూ కూడా నాకు ఇంత సహకరించడం వల్ల వచ్చింది. దీన్ని మరింత బాధ్యతగా అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నేను ఏ విధంగా సహకరించగలను మరింత మెరుగైన ఆలోచనతో ముందుకు పోయే సమయం అయితే ఉన్నది. గత 3 రోజుల క్రితం నుండి కూడా చాలా ఉత్కంఠ జరిగింది. ఈ పేర్లను ఎవరు ప్రకటిస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారని. సో మీ పేరు ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే పోయినసారి నాది ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయ్యి నామినేషన్ ముందు దీపాదాస్ మున్సి గారు మళ్ళొకసారి మీకు అవకాశం ఇస్తాం, ఈసారి మీరు కొంచెం ఆలోచించి ఆగండి అని చెప్పినందుకు నేను ఆగిన. తర్వాత అప్పుడు మనం ఫ్రంట్ల ఆర్గనైజేషన్గా ఉన్న ఎన్ఎస్యుఐ మన వెంకట్కి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మన పిసిసి ప్రెసిడెంట్ గారికి ఓబీసీగా ఉండి వారికి కూడా సుదీర్ఘ 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరి చూసిండ్రు. కాబట్టి వారి వేసి చూసేకుంది నేను 10 సంవత్సరాలే. ఆయన ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. అలాంటి సందర్భంలో నేను సరే మీరు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చేస్తానమ్మా అని చెప్పిన. ముందే ముఖ్యమంత్రి గారు ఒక హింట్ అయితే ఇచ్చిండి, ఈసారి ఈ సందర్భం చేసేద్దాం లేకపోతే మళ్ళీ తర్వాత లేవు. పార్టీకి ఏంటంటే కార్యకర్తలు ఏమనుకుంటారు, దయాకర్కి అన్యాయం జరుగుతుందని ఒక ఫీలింగ్లు ఉన్నారు. నాకు తెలుసు ప్రభుత్వము పార్టీ నా విషయంలో ఎంత కన్సోల్గా ఉన్నదో నాకు తెలుసు, ఏఐసీసీ పెద్దల నుంచి కూడా. కాబట్టి అలాంటి వారి భరోసా ఉండడం వల్ల కూడా నేను కూల్గా ఉండడానికి కారణమైంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం వచ్చింది, పార్టీకి అధికారం వచ్చిన తర్వాత నా పదవి అనేది చాలా చిన్నదని చాలాసార్లు చెప్పడం జరిగింది. బట్ డెఫినెట్గా ఎప్పుడైనా అవకాశం ఇస్తారనుకో ఈ సందర్భం ఇచ్చినందుకు మరింత మెరుగైన సేవలు పార్టీకి ఇటు ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? పార్టీకి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తే పార్టీ నీ గురించి ఆలోచిస్తుంది. ఇది సగటు గ్రామం వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా నియోజకవర్గం స్థాయి నుంచి ఇక్కడ వరకు ఆలోచించాలి. ఇటువైపు శంకర్ నాయక్ గారికి కూడా జిల్లా అధ్యక్షునికి ఇచ్చిండ్రు. ఇట్లాంటి ఒక సామాన్యులకు బడుగులకు అవకాశాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది. అయితే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే అవకాశం రాలేదనే ఆవేదన కంటే అవకాశం కొరకు పోరాడము, అవకాశం వచ్చేట్టుగా నాయకునిగా మీరు ఎదగడం చేస్తే మంచిది. డెఫినెట్గా నాదైతే అందరికీ నా ఆర్థిక స్థితి, నా సామాజిక స్థితి అందరికీ తెలుసు. కానీ నాలాంటి వాడిని అకామిడేట్ చేయడానికి పార్టీ ఎన్నిటినైనా పక్కన పెట్టేసి నాకు అవకాశం ఇచ్చింది. మొదటి నుంచి కష్టపడ్డా కాబట్టి ఈరోజు గుర్తించి నాకు ఈ పదవిని కట్టబెట్టిందంటూ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ చెప్తున్నారు. వీడియో బాలకృష్ణ, అనిల్ V6 హైదరాబాద్.